చేసి పెట్టి డైనింగ్ టేబుల్ మీద పెడతాం అనుకుంటే పొద్దున్నే ఈ పూలగోలేంటి కుకుటేష్? ఓ అయితే మీకు తెలీదా? నీకు తెలిసిందేంటో మాకు చెప్పు, అంతేగాని మీకు తెలీదా అని మమ్మల్ని ఎందుకు అడుగుతావు? మరే లేదమ్మగారు, ఈరోజు పెద్ద గురుస్వామి ఇంటికి వస్తున్నారట. ఆయన వస్తున్నారంటే ఏదో పూజా పురస్కారాలు అంటారు కదా, అందుకే పూలు పళ్ళు పెట్టాను. ఏంటి పెద్ద గురుగారు వస్తున్నారా? పెద్ద గురుగారు రావాలంటే ఇక్కడ ఏదైనా ఒక పెద్ద కారణం ఉండాలి. ఆ కారణాలు కాకరకాయలు లేకుండా ఆయన ఎందుకు వస్తున్నాడు? మీ ప్రశ్నలోనే సమాధానం ఉంది కదయ్యా, మళ్ళీ ప్రశ్న దగ్గర ఆగిపోతారేంటి? రేయ్, తెలివితేటలు నీ ఒక్కడికే ఉన్నట్టు అవి నా దగ్గర ప్రదర్శించుకో. నా ప్రశ్నలో సమాధానం ఉండడం ఏంట్రా? మరి లేకపోతే ఏంటయ్యా? పెద్ద కారణం ఉంటే గాని పెద్ద గురుగారు రారని మీరే అంటున్నారు కదా, అంటే అలాంటి పెద్ద కారణం ఏదో ఉన్నట్టే కదా. చూసావా బావా, నీకన్నా కుకుటేష్ చిన్న మెదల్లో ఉన్న చిప్పే బాగా పనిచేస్తున్నట్టుంది. నిమిషా, నా ముందే కుకుటేష్ని అంత పొగుడతావా? మరి అంతే కదా బావా, కుకుటేష్ అన్న విషయంలో పాయింట్ ఉంది కదా. అది కరెక్టే అనుకో. ఇంతకీ ఎవరు రమ్మన్నారు కుకుటేష్? ఇంకెవరయ్య గారు, పెద్దయ్య గారే రమ్మన్నారట. పెద్దయ్య గారా? అంత హఠాత్తుగా గురువుగారిని మావయ్య గారు ఎందుకు రమ్మన్నట్టు? నాకు కూడా అదే అర్థం కావట్లేదు బావా. ఏదైనా ప్రాబ్లం ఉంటే గాని ఆయన్ని పిలవరు, ఆయన్ని పిలిచి అంత పెద్ద ప్రాబ్లం ఈ ఇంట్లో ఏముందో నాకు అర్థం కావట్లేదు. ఆయన వస్తున్నారంటే ఇక్కడ ఏదో జరగబోతుందని నా సిక్స్త్ సెన్స్ చెప్తుంది నిమిషా. నీకు నిజంగా సిక్స్త్ సెన్స్ ఉంటే కుకుటేష్ చెప్పకముందే నీ సిక్స్త్ సెన్స్ నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుండాలి, ఇప్పుడు కాదు. విషయం తెలిసాక ఏదో పెద్ద సైంటిస్ట్ లా మాట్లాడుతున్నాడు. ఈ ఇంటిని ఆవరించింది చిన్న సమస్య కాదు మహేంద్ర. ఈ కుటుంబం కథలో ఒక కల్లోలం రేపే సమస్య, ఒక కలవరం పుట్టించే సమస్య. అమ్మా నీలవేణి, స్వామీజీ ఎలా ఉన్నారు గురువు గారు? బాగున్నానమ్మా. రండి రండి, కాళ్ళు కడుక్కోండి.
గురుగారు వచ్చేసారా? మీకోసం ఎదురు చూస్తున్నారు. సమస్య ఉందని చెబితే నా వంతు సాయం నేను అందించకుండా నాకు నిద్ర పట్టదు మహేంద్ర.